రాజకీయ భవిష్యత్తు ఓటుతో కాదు, వారసత్వంతో కాదు, అధికారంతో కాదు, అవకాశాన్ని ఎవరు ఎలా వాడుకుంటారన్న దానిపైనే నిర్ణయించబడుతుంది. గుంటూరు తూర్పు రాజకీయాల్లో ఇప్పుడు అదే జరుగుతోంది. తండ్రి పేరు, తండ్రి ప్రభావం, తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలని భావిస్తున్న కుమార్తె ఓవైపు, ఒక్కసారి దక్కిన అధికారాన్ని వదలకూడదని అదే తన రాజకీయ జీవితాన్ని భావిస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే మరోవైపు. ఇద్దరిది లక్ష్యం ఒకటే, గుంటూరు తూర్పుపై పట్టు, కానీ దారి మాత్రం పూర్తిగా భిన్నం. ఒకరు అధికార కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తుంటే మరొకరు అధికార పార్టీ చేసిన తప్పులే ఆయుధాలుగా మార్చుకుంటూ రాజకీయంగా ఎదగాలని చూస్తున్నారు. ఒకరు మాట్లాడితే మరొకరు మౌనమే బలమని నమ్ముతున్నారు. అయితే ఒకరి విమర్శలు మరొకరికి దీవెనలుగా మారతాయా, లేదా అదే విమర్శలు రాజకీయంగా మైనస్ అవుతాయా? నిరసనలు, ర్యాలీలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఇలా గుంటూరు తూర్పు నియోజకవర్గం ఇప్పుడు ఒక రాజకీయ యుద్ధరంగంలా మారిపోయింది. ఇంతకీ తండ్రి రాజకీయ వారసత్వం గెలుస్తుందా, లేదా అధికార బలం నిలుస్తుందా? గుంటూరు తూర్పు నియోజకవర్గం పెద్దగా పరిచయం అక్కర్లేని ప్రాంతం. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అయినా మైనార్టీలకే సీటు కేటాయించడం ఆనవాయితీగా మారింది. నియోజకవర్గంలో మెజారిటీ ముస్లిం వర్గం ఉండగా రెండో స్థానంలో కాపులు ఉంటారు. ఇక్కడ నుంచి పోటీ చేస్తే గెలుపు చాలా ఈజీగా ఉంటుందని పలుసార్లు సినీ నటుడు అలీ తీవ్ర ప్రయత్నం చేశారు. అయితే టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు కూడా అలీ అభ్యర్థనను తోసిపుచ్చాయి. ఈ విషయం వైరల్గా మారడంతో అప్పట్లో తూర్పు నియోజకవర్గం ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఇక ఇక్కడ మైనార్టీలు అధికంగా ఉండడంతో వైసీపీకి మంచి పట్టుంది. 2014, 2019 రెండుసార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన ముస్తఫా విజయం సాధించారు. ఇక 2019లో వైసీపీ అభ్యర్థిపై ముస్తఫాపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నజీర్ అహ్మద్ ఓటమి చవిచూశారు. అయితే పట్టు విడవకుండా ఆయన పార్టీలో యాక్టివ్గా కార్యక్రమాలు కొనసాగించారు. అయితే 2019 ఎన్నికల్లో ముస్తఫా విజయం సాధించినా పలు వివాదాలు చుట్టుముట్టాయి. సొంత పార్టీ నాయకుల్లోని అసమ్మతి సెగ తగిలింది. ముస్తఫాకు తిరిగి సీటు ఇవ్వరన్న వార్తలు వెలుగు చూశాయి. ఈ క్రమంలోనే తన కుమార్తె నూరి ఫాతిమాను తెరమీదకు తెచ్చారు ముస్తఫా. జగన్ను ఒప్పించి ఎట్టకేలకు 2024లో సీటు సంపాదించారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం టీడీపీ నుంచి మరలా సీటు దక్కించుకున్న నజీర్ అహ్మద్ విజయం సాధించారు. దీంతో ఓటమి పాలైన నూరి ఫాతిమా అప్పట్నుంచి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇక నియోజకవర్గంలో తన స్థానం సుస్థిరం చేసుకునేందుకు నజీర్ అహ్మద్ కూడా తాపత్రయపడుతున్నారు. కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం ద్వారా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకోవడాన్ని వైసీపీ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అయితే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని మొక్కుబడిగా కాకుండా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి నూరి ఫాతిమా. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో పీపీపీ మోడ్కు వ్యతిరేకంగా నిరసనలతో పాటు సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించి 1,00,000కు పైగా సంతకాలు సేకరించారు. దీంతో టీడీపీ నాయకులకు కొత్త ఇబ్బందులు తలెత్తాయి. ఒక నియోజకవర్గంలో ఈ స్థాయిలో సంతకాల సేకరణ చేయడంతో టీడీపీ అధిష్టానం నుంచి నేతలకు అక్షింతలు పడ్డాయన్న ప్రచారం కూడా జరిగింది. పీపీపీ పద్ధతిలో పార్క్ అభివృద్ధికి కూటమి తీసుకున్న నిర్ణయంతో సర్కారుపై విమర్శలు చేసేందుకు తన ఉనికిని నిలబెట్టుకునేందుకు ఫాతిమాకు మరో అవకాశం లభించింది. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో 53 ఎకరాల విస్తీర్ణంలో హైవేకు సమీపంలో మానస సరోవరం పార్కు ఉంటుంది. గతంలో ఈ పార్కుకు విశేష ఆదరణ లభించింది. రోజుకు పార్కును సందర్శించేందుకు 5,000 మంది పర్యాటకులు వచ్చేవారు. దీంతో పార్కును ఆధునికీకరించేందుకు పీపీపీ మోడ్ తెచ్చారు కూటమి నేతలు. అయితే పీపీపీ మోడ్ అస్త్రంగా చేసుకుని అధికార పక్షాన్ని టార్గెట్ చేశారు వైసీపీ ఇన్ఛార్జి నూరి ఫాతిమా. 53 ఎకరాల విలువైన భూములను దోచుకునేందుకు ఎమ్మెల్యే, ఎంపీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
అయితే ఈ ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడంలో నజీర్ అహ్మద్ సక్సెస్ అయ్యారు. కోవిడ్ సమయంలో అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ఈ మానస సరోవరం పార్కును మూసివేసిందని, ఆ తర్వాత తిరిగి ఓపెన్ చేయకపోవడంతో పార్కు పూర్తిగా నాశనమై శ్మశానాన్ని తలపిస్తోందని కౌంటర్ ఇచ్చారు. వైసీపీ పట్టించుకోకుండా వదిలేసిన ఈ పార్కుకు పూర్వ వైభవం తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చురకలంటించారు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. ఇక వక్ఫ్ బోర్డు భూములను ఐటీ కంపెనీలకు ఇచ్చేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడాన్ని కూడా నూరి ఫాతిమా తప్పుబడుతున్నారు. గుంటూరు అంజుమన్ కమిటీకి సంబంధించిన చినకాకాణిలో 72 ఎకరాల వక్ఫ్ బోర్డు ఆస్తిని సాఫ్ట్వేర్ కంపెనీలకు కేటాయించడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. ఈ విషయంపై కూడా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మైనారిటీ సంస్థ అంజుమన్ ఇస్లామియాకు సంబంధించిన ఆస్తిని మైనారిటీ వర్గం అవసరాల కోసం వాడుకోవాలి, కానీ ప్రభుత్వం తనకు నచ్చినట్లు విధి విధానాలు మార్చి ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతుంటే స్థానిక ఎమ్మెల్యే నసీర్ మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నసీర్ అహ్మద్ ఈ ఆస్తులను పరిరక్షించడంలో పూర్తిగా విఫలమయ్యారంటూ ఫైర్ అయ్యారు. వక్ఫ్ బోర్డు భూములను ప్రభుత్వం లీజుకు తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 23న గుంటూరులోని అన్ని మసీదుల దగ్గర సంతకాల సేకరణ కార్యక్రమం కూడా నిర్వహించారు. ఇక ఈ నెల 30వ తేదీన గుంటూరు కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టనున్నట్లు ప్రకటించారు. అయితే తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జి చేస్తున్న ఇబ్బందికర కార్యక్రమాలను ఎదుర్కొనేందుకు ఎమ్మెల్యే నసీర్ సిద్ధమయ్యారట. దొరికిన ప్రతి అవకాశాన్ని తన ఎదుగుదల కోసం వాడుకుంటూ రాజకీయ ప్రత్యర్థిని దెబ్బకొట్టాలని నూరి ఫాతిమా చూస్తుంటే, తనకున్న అధికారంతో ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువ కావాలని నసీర్ చూస్తున్నారట. ఇక గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్నది సాధారణ రాజకీయ చర్చ కాదు. ఇది పూర్తిస్థాయి రాజకీయ ఆధిపత్య పోరు. ప్రతిరోజు కొత్త అంశం, కొత్త ఆరోపణలతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఒకవైపు ప్రభుత్వ నిర్ణయాలనే లక్ష్యంగా చేసుకుని ప్రతి అంశాన్ని ప్రజా సమస్యగా మలుస్తూ నియోజకవర్గంలో తన రాజకీయ స్థానం బలపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు నూరి ఫాతిమా. మరోవైపు ప్రస్తుత ఎమ్మెల్యేగా తనకున్న అధికార బాధ్యతలను ముందుకు తెచ్చి విమర్శలకు మాటలతో కాకుండా పనితో సమాధానమివ్వాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు నసీర్ అహ్మద్. రెచ్చగొట్టే రాజకీయాలంటే స్థిరత్వం, అభివృద్ధి తన బలమన్న భావనతో ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి తూర్పు నియోజకవర్గంలో జరుగుతున్న పోరు వ్యక్తుల మధ్య మాత్రమే కాదు, ఇది వ్యూహాల మధ్య, విధానాల మధ్య, నియోజకవర్గ రాజకీయ దిశను ఎవరు నిర్ణయించాలన్న దానిపైనే సాగుతోంది. తగ్గని ఆరోపణలు, ఆగని నిరసనలు, రోజురోజుకు పెరుగుతున్న రాజకీయ వేడి మధ్య గుంటూరు తూర్పు రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఈ పోటాపోటీ రాజకీయాలు ఇంకా ఎంత దూరం వెళ్లనున్నాయో రానున్న రోజుల్లో తేలాల్సిందే.